ఓం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 19వ అధ్యాయంలో ఉన్నాం. 19వ అధ్యాయంలో పరమాద్భుతమైనటువంటి విశేషణాలతో కూడుకున్నటువంటి ఘట్టాలన్నీ నడుస్తున్నాయి. అయితే ఈ విశేషణాలతో కూడుకున్న ఘట్టాలలో 19వ అధ్యాయం ప్రారంభంలోనే హిరణ్యకశిపుడు కుమారుడైనటువంటి ప్రహ్లాద కుమారుడిని అడుగుతాడు, నీకు ఏమిటి మంత్రసిద్ధి ఉన్నది? ఇన్నిసార్లు నిన్ను చంపివేయాలి అనుకున్నా సరే ప్రతిసారి నువ్వు దాన్ని తట్టుకొని నిలబడగలిసి జీవించుతున్నావు. నీకు దీనికి గల మహోత్కృష్టమైనటువంటి మంత్రసిద్ధి సాధనం ఏమైనా ఉన్నదా, ఇంకా ఏదైనా ఉన్నదా అని ప్రహ్లాదుని అడిగితే హిరణ్యకశిపుడు తండ్రికి సమాధానం చెప్పేటటువంటి తీరు ప్రహ్లాదుడిలో ఉండేటటువంటి వైరుధ్యాన్ని మనకి కనిపిస్తుంది ఇక్కడ ఆ ఘటనలో. కుమారుడిని చంపివేయాలి అన్న తండ్రి పట్ల ప్రహ్లాదుడి తాలూకా బుద్ధి ఎలా ఉన్నదంటే, తండ్రి ప్రశ్న వేశాడు అంటే తండ్రి పాదాలకు నమస్కారం చేసి తండ్రి అడిగినటువంటి ప్రశ్నకి చక్కనైన సమాధానం చెప్పాడు ప్రహ్లాదుడు. ఏంట సమాధానం? ఎవరైతే ఇతరులకి కీడు చేయకుండా ఉంటారో, ఎవరైతే వారి మనస్సులలో అచ్యుతుడిని, అనంతుడిని, శ్రీమన్నారాయణుని నిత్యము స్మరిస్తూ ఉంటారో వారికి ఎటువంటి కీడు సంభవించకుండా ఉంటుంది. వారిని సర్వ జగద్రక్షకుడైనటువంటి విశ్వవ్యాప్తముగా ఉండేటటువంటి విష్ణువు రక్షించుకుంటాడు అని కుమారుడు తండ్రితో పలికినటువంటి మాటలకి తండ్రికి ఇంకా ఆవేశం పెరిగి, ఇంకేమిటి చేస్తే ఇతను చేస్తాడు, ఇంకా ఏమిటి చేస్తే ఇతని ప్రాణాలు తీయొచ్చును, ఇతడితో పాటుగా మొత్తము దైత్యకులం యావత్తుని కూడా వైరిపక్షమైనటువంటి విష్ణువు పక్షానికి చేర్చడానికి గురుకుల వాసంలో ఈయన పూనుకున్నాడు కదా, అలాంటి ఈయన్ని బ్రతకనిస్తే అసుర జాతి మనుగడ కష్టమవుతుంది అని ఆలోచన చేసినటువంటి హిరణ్యకశిపుడు అతన్ని చంపివేయాలని కిందటి వీడియోలోనే మనం చెప్పుకున్నాం ఏ ప్రయత్నం మనలా చేశాడన్నది. అదొక్కసారి మరొకసారి ఉటంకించుకుంటూ మిగతా ఎదరకటాలలో మనం వెళ్తూ, ఇది శ్రుత్వా న దైత్యేంద్ర ప్రాసాదా శిఖరే స్థిత క్రోధాంధకారిత ముఖ ప్రాహ దైతేయ కింకరాన్ దురాత్మ క్షిప్యతామస్మాత్ ప్రాసాదాచ్ఛతయోజనాత్ గిరిపృష్ఠే పతస్త్వస్మిన్ శిలాభిన్నాంగ సంహతి. ఆ ప్రహ్లాదుడి తరఫు మాటలు విన్నటువంటి ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపివేయాలని అక్కడ ఉండేటటువంటి కింకరులు అంటే రాజప్రాసాదంలో ఉండేటటువంటి రాక్షస భటులను పిలిచి, ఇగో ఈ ప్రహ్లాద కుమారుణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాసాదానికి 100 యోజనాల దూరంలో ఉండేటటువంటి ఎత్తైనటువంటి కొండ కలదు, ఆ కొండ మేంచి కింద పడివేయండి. ఆ కొండ ఎంత ఉన్నదా అయ్యా అంటే మరలా 100 యోజనాల ఎత్తులో కూడా ఉన్నదని కొన్ని పురాణాలలో, ఈ పురాణంలో కూడా చెప్పున్నారు. 100 యోజనాల ఎత్తు కలిగినటువంటి కొండ మించి ఆ ప్రహ్లాద కుమారుడు తాలూకా శరీరాన్ని పడివేయండి, చంపివేయండి. ఆ పడేటప్పుడు ఆ ప్రహ్లాద కుమారుడు తాలూకా శరీరము ఆ కొండ చర్యలకు తగిలి ముక్కలు అయిపోవడాన్ని నేను గమనించుతుంటాను అని ఇక్కడ ఈ హిరణ్యకశిపుడు చెప్పాడు. చెప్పగానే ఈ ఎదరఘట్టం ఇంకా మనం చెప్పుకోక్కర్లేదు ప్రత్యేకంగా. అయినా సరే మనం కథాగమనంలో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క శ్లోకము ఉటంకించాలని అనుకుంటున్నాం కావున దాన్ని మనం ఉటంకిస్తూ, తతస్థం చిక్షిపు సర్వే బాలం దైతేజ దానవాహ పపాత సోప్యధ క్షిప్తో హృదయే నోద్వహన్ హరిం. ఈ శ్లోకం చాలా గంభీరంగా మనం పట్టుకోవాలి. సరే, ఇక ప్రహ్లాద కుమారుని సమీపించారు, రాజభటులు అతను పట్టుకున్నారు, తాళతో కట్టివేశారు. ఇవి అన్నీ కూడా చేస్తూ ఉంటుండగా ప్రహ్లాదుడు ఏమాత్రం కూడా కించిత్
తన మనస్సులో కానీ తన బుద్ధిలో కానీ తన చేష్టితములలో కానీ భయం కనబడలేదు ఎక్కడా కూడా. నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని పట్టుకున్నటువంటి వాడికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నారాయణుడు కాపాడుతాడు అనేటటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి ప్రహ్లాద కుమారుడు ఆ ప్రహ్లాద కుమారుణ్ణి ఆ రాజభటులు కట్టి కొండ మీదకి తీసుకుని వెళ్ళిపోయి అక్కడి నుంచి పడవేశారు. అక్కడి నుంచి తోసేశారు ఆ ప్రహ్లాద కుమారుణ్ణి. తర్వాత పతమానం జగద్ధాత్రి జగద్ధాతరి కేశవే భక్తియుక్తం దధారైన ముప సంగమ్య మేదిని. చాలా చెప్తున్నాను కదా, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క మచ్చు తునక, ఒక్కొక్క ఘట్టము మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి పరమాద్భుతమైనటువంటి సన్నివేశాలు. ఇక్కడ ప్రహ్లాద కుమారుడు భక్తియుక్తం దధారైన ముపసంగమ్య వేదిని. నన్నైతే వీళ్ళు తోసేశారు కానీ 100 యోజనాలు ఎత్తుగలిగినటువంటి కొండ మించి నన్ను తోసేశారు, నన్ను కిందకి పడవేసేశారు. కానీ నా మనస్సులో ఉన్నటువంటి హరిని, ఆ హరినామ స్మరణని నేను కిందకి పడివేయను. నేనైతే పడతాను కానీ నా మనస్సులో ఉన్నటువంటి హరిని, ఆ హరినామ స్మరణని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడవను. ఇక్కడ కదా మనకి ఒళ్ళు పులకరిస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది, అపారమస్తకం కంపించిపోతుంది. భక్తి అంటే ఎంత ప్రధానంగా ఉండాలా, భక్తి అంటే ఎంత నిస్వార్థతతో ఉండాలా, భక్తి అంటే ఎలాంటి కోరిక లేకుండేటటువంటి ఆపేక్షతో ఉండాలా, భక్తి అంటే ప్రహ్లాదుడిగా ఉండాలా. ఈ ఒక్క శ్లోకం కదా మనం జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటిది. తను చనిపోతున్నానని తెలిసినా సరే నేనైతే పడుతున్నాను కానీ నా మనస్సులో ఉండేటటువంటి హరి పడకుండా ఉండుగాక, నా మనస్సులో ఉండేటటువంటి భగవద్భక్తి ఏదైతే ఉందో దానిని నేను కింద పడకుండా, నా మనస్సులోంచి కింద జారిపోకుండా నేను పట్టుకుంటున్నాను అని ఇక్కడ కదా ప్రహ్లాదుడు చెబుతున్నాడు. ఆ ఒక్క శ్లోకం, ఆ ఒక్క పాదం, ఆ ఒక్క అక్షరం కనుక మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే ప్రహ్లాదుడు అంతటి భక్తి తత్పరులం అవ్వగలం. అంతటి భక్తి తత్పరులమైతే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి కాపాడుకుంటాడు భక్తుణ్ణి అన్నది ఇక్కడ ఎదర రుజువవుతున్నది. జగత్తులను ధరించే విష్ణువు యొక్క భక్తుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు క్రింద పడిపోతూ ఉంటే జగద్ధాత్రి అయినటువంటి జగన్మాత అయినటువంటి జగద్ధాత్రి అయినటువంటి భూదేవి ప్రహ్లాదుడు కింద పడకుండా ఆమె 2 చేతులతో పట్టుకున్నది. భూదేవికి ఏమిటి అవసరం? శ్రీమన్నారాయణుడిని జపిస్తున్నాడు తప్పిస్తే నన్ను స్మరించలేదు, నా పూజ చేయలేదు, నా మార్గంలోకి రాలేదు, నేను చెప్పేటటువంటి రీతిలో నడుచుకోలేదు అని భూదేవి అనుకున్నదా? లేదు కదా. తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి స్మరించేటటువంటి భక్తుడిని కాపాడాలి అని ఆ జగద్ధాత్రి భూమాత ప్రహ్లాదుణ్ణి ధరించింది, ప్రహ్లాదుణ్ణి పట్టుకున్నది కింద పడిపోకుండా అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషణం, ఈ రోజులలో ఈషన్ మాత్రం ఇంత జరిగేసరికి ఎంతో జరిగిపోయింది, నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకన్నా అందరూ బాగున్నారు, నేనే ఇబ్బందులు పడుతున్నాను, నేనే బాధపడుతున్నాను, నా కుటుంబానికి ఎన్ని ఆటంకాలు వచ్చేసాయి అనేటటువంటి భావన మన అందరిలో కూడా సర్వసామాన్యంగా కలిపురుషుడు వలన ప్రవేశిస్తున్నారు, కలి ప్రభావం వలన ప్రవేశిస్తున్నారు. ఆ భావన ఎలా మారుతున్నది అయ్యా అంటే మాతృనింద, పితృనింద, దేవనింద, బ్రాహ్మణ నింద, అన్న నింద, ఇక మాట్లాడడానికి చెప్పడానికి వీలు లేనటువంటి నిందాలాపనలు అందరి మీద చేస్తూ బ్రతికేటటువంటి కర్మ గతి పట్టింది ఈ రోజులలో మానవులందరికీ కూడా. కానీ ఆ రోజు ప్రహ్లాద కుమారుడు మనకు ఒక్క మార్గోపదేశం చేశాడు. ఆ మార్గోపదేశం నారాయణుడి పాదాలు పట్టుకోండి, మనస్సులో త్రికరణ శుద్ధితో నారాయణుడి పాదాలు పట్టుకున్న వాడికి ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి భగవద్ అనుగ్రహం కలిగి తీరుతుంది. ఆ అనుగ్రహం కలిగిన నాడు ఏ ఆటంకము, ఎంత ప్రమాదము, ఎంత వికృత చేష్టము మన దరికి రాదు అని ప్రహ్లాద కుమారుడు చెబుతున్నాడు. ఇక్కడ చెబుతూ తతో విలోక్యతం స్వస్థ మవి శీర్ణాస్తి పంజరం హిరణ్యకశిపు ప్రాహ శంబరం మాయీనాం పరం.
ప్రహ్లాద కుమారుణ్ణి భూదేవి పట్టుకున్నది, కింద పెట్టింది, నాయన నీ పని నువ్వు చూసుకోవాలని పంపించేసింది. ప్రహ్లాద కుమారుడు మరలా రాజ్యంలోకి రావడాన్ని చూసినటువంటి హిరణ్యకశిపుడికి ఆ పాదమస్తకం కంపించిపోయింది. అంత ఎత్తు నుంచి పడివేసినటువంటి కుమారుడు ఇంకా సజీవంగా తిరిగి వస్తున్నాడే అని భయపడి శంబరం మాయినాం పరం నాస్మాభిః శక్యతే హంతుః మసౌ దుర్బుద్ధిబాలక మాయాం వేత్తి భవాంస్తస్మాత్ మాయ యైనం నిషూదయా. అది చూసినటువంటి ప్రహ్లాద కుమారుడు సజీవంగా రావడాన్ని చూసినటువంటి హిరణ్యకశిపుడు శంబరాసురుడు అనేటటువంటి భయంకరమైన రాక్షసుడిని పిలిచి, చిన్న బాలుడు, చిన్న కుమారుడు, వాడిని చంపడానికి మాకు శక్యం కావటం లేదు, వాడి కంఠంలో ఉండేటటువంటి ప్రాణాలు తీయడానికి మా వశం కావటం లేదు, నీవు మహామాయావివి, ఆ నీ మాయా బలం చేత అతన్ని సంహరించు అని హిరణ్యకశిపుడు మరొకసారి ప్రహ్లాదుని చంపివేయాలని మరొక ఎత్తుగడ వేశాడు. ఆ తర్వాత ఆ శంబరుడు ఇలా చెబుతూ, సుదయామ్యేష దైత్యేంద్ర పశ్య మాయాబలం మమ సహస్రమాత్రం మాయీనాం యస్య కోటి శతం తథా. నా తాలూకు మాయా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలియలేదు హిరణ్యకశిప. శంబరాసురుడు చెప్తున్నాడు, హిరణ్యకశిపుడు అంతటువంటి 3 లోకాలని ఏలినటువంటి మొత్తం 3 లోకాలలోని రాజు అయినటువంటి ఆయన వల్లే కాకపోయేసరికి శంబరాసురుడు అనేటటువంటి వాడు వచ్చి పలుకుతున్నాడు. ఇక్కడ అతిశయము అన్నది ఇక్కడ తెలుస్తున్నది. తను చేయలేని పని నేను చేశానంటే నేను గొప్ప కదా, నాకన్నా ఇతగాడు తక్కువ వ్యవస్థలో ఉన్నాడు కదా అనేటటువంటి బుద్ధి, ఆ దుర్బుద్ధి ఆ అసురులలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నది ఈ ఘట్టంలో. హిరణ్యకశిపుడు అంటే ఆషామాషి వ్యవహారం కలిగినటువంటి వాడు కదా, ఇంద్రుడితో సైతంగా ఓడించి రాజ్యాన్ని తన హస్తగతం చేసుకున్నటువంటి, ముఖ్యమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి భయంకరమైనటువంటి రాక్షసోపాసన కదా, అటువంటి వాడి వల్లే కానటువంటి ఈ బాలకుడిని నేను ఎలా చంపగలను అన్న ఆలోచన లేనటువంటి శంబరాసురుడు నా మాయల చేత 100,000, 1,000, కోట్ల కొలది పుట్టించినటువంటి మాయల చేత ఈ కుమారుణ్ణి చంపివేయగలను అని అతిశయోక్తికి వెళ్ళి శంబరాసురుడు పలుకుతూ, వీడిని నేను చంపుతాను, నా మాయాబలం ఎటువంటిదో చూద్దువు గాని 100,000, 1,000, కోట్ల కొలది మాయలు కల్పిస్తాను అని శంబరాసురుడు పలుకుతూ, తతః ససృజతే మాయాం ప్రహ్లాదే శంభగోసుర వినాశామిచ్చన్ దుర్బుద్ధి సర్వత్ర సమదర్శని. ఆ శంబరాసురుడు తాలూకా ఈ మాటలు విన్నటువంటి ప్రహ్లాద కుమారుడు సర్వత్ర సమదర్శని, అందరినీ ఎలా చూస్తున్నాడో శంబరాసురుడిని అలాగే చూశాడు. శంబరాసురుడు తన చుట్టూ మాయలను కల్పిస్తున్నా సరే శంబరాసురుడు కానీ ఆ మాయలలో కానీ అంతా విష్ణువే కనిపిస్తున్నాడు ప్రహ్లాదుడికి అని చెబుతూ, సమాహిత మతిర్భూత్వా శంబరేపి విమత్సర మైత్రేయ సోపి ప్రహ్లాద సస్మార మధుసూదనం. ఓ మైత్రేయ మహర్షి, పరాశరుడు వారు వరల ఆయన ఇది చెప్పుకుంటూ, ఓ మైత్రేయ మహర్షి మధుసూదనుడు అనేటటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ప్రహ్లాద కుమారుడు శంబరాసురుడు పంపించినటువంటి ప్రతి ఒక్క మాయ యందు భయపడకుండా చక్కగా మధుసూదనుడి పాదాల పట్టుకొని నిలబడి ఉన్నాడు అని చెబుతున్నాడు. ఇక్కడ 2 శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు చెప్పుకొని మనం ఆపుకుందాం. ఎలా భక్తుడిని భగవంతుడు కాపాడాడో ఈ 2 శ్లోకాలలో తెలుస్తుంది. తతో భగవత తస్య రక్షార్థం చక్రముత్తమం ఆజగామ సమాజ్ఞప్తం జ్వాలామాలై సుదర్శనం తేన మాయా సహస్రం తచ్చంభరాస్యుగామిన బాలస్య రక్షత దేహ మేకైకం చ నిషూదితం. పరమాద్భుతంగా ప్రహ్లాద కుమారుడుకి భయం లేదు కానీ విష్ణుమూర్తి భయపడ్డాడు. ఇక్కడ తన భక్తుడైనటువంటి ప్రహ్లాద కుమారుణ్ణి చంపివేయాలని శంబరాసురుడు ప్రయోగించినటువంటి మాయలన్నింటినీ కూడా పటాపంచలు చేయడానికి తన చేత ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని పంపించాడు. తన చేతను ధరించినటువంటి ఆయుధము మహాభయంకరమైనటువంటి సుదర్శన చక్రము రాక్షసుల పట్ల దైత్యుల పట్ల మంచిగా నడిచేటటువంటి వారికి ఆటంకాలు కల్పించే వారి పట్ల, దుర్బుద్ధి గల వారి పట్ల ఆ సుదర్శన చక్రము పరమాద్భుతమైనటువంటి ప్రయోగాన్ని చేస్తుంది అని చెప్తూ భగవంతుడు ఆ ప్రహ్లాదుడి తాలూకు రక్షణార్థం ఆజ్ఞాపించడం చేత జ్వాలామాలికలు గల సుదర్శన చక్రము వెంటనే వచ్చింది. అది వేగంగా తిరుగుతూ ఆ పశువాని దేహం కాపాడుతూ ఆ శంబరుని యొక్క 1,000 కొలది మాయలను ఒక్కొక్క దానిని మటుమాయం చేసేసింది.
వేల లక్షలు కోట్ల కొలది వచ్చినటువంటి మాయలన్నింటినీ కూడా ఆ సుదర్శన చక్రం మటుమాయం చేసేసి ప్రహ్లాద కుమారుడిని రక్షిస్తున్నది అన్న ఘట్టం దగ్గరికి రాపుకుని వచ్చేటటువంటి ఘట్టంలో ఇంకా ప్రహ్లాద కుమారుడు ఏ రకమైనటువంటి విష్ణుస్థుతిని చేశాడో ఆ విష్ణుస్థుతి ప్రభావం ఎంత విభిన్నంగా మనకి రక్షిస్తుందో, కలి ప్రభావానికి లోనైనటువంటి మానవుడు విష్ణుమూర్తిని విష్ణుమూర్తి పాద పద్మాదులను ఎలాగ పట్టుకొని ప్రార్థించాలో, ప్రార్థన చేసిన నాడు విష్ణుమూర్తి ఎలాంటి అనుగ్రహం ఇస్తాడో, ఇది అన్నీ కూడా ఎదరగట్టాలని మనకు వస్తాయి. వాటినన్నింటినీ కూడా అవతరిద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటలు కామెంట్ రూపంలో పంపించండి. ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.